హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఓట్స్ కిచిడి చేస్తున్నాను అనమాట. ఇది ఓట్స్ అంటే మా బుడ్డోడికి చాలా ఇష్టం అనమాట. నాకు 1 ఇయర్ బాబు ఉన్నాడు, వాడి కోసం లంచ్లోకి చేస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న ఎండుమిర్చి ముక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ కుక్కర్లో ఇంట్లో మా అమ్మ చేసిన నెయ్యి వాడుతున్నాను అనమాట. మీరు ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న నెయ్యి అయినా వాడుకోవచ్చు, లేదా నూనెలో అయినా వేయించుకోవచ్చు అనమాట. నెయ్యి వేసి దానిలో ఈ కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం బాగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని కొద్దిగా కావాలంటే కూర కారం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అంత కారం అనిపించదు పిల్లలకి. అది కూడా వేసుకుని నేను వేయడం మర్చిపోయాను, నేను ఎప్పుడు వేస్తాను. అది కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు కొద్దిగా ఓట్స్ కూడా వేసేసుకుని వేయించుకుని, కొద్దిగా ఓట్స్ వేగాక అప్పుడు కొద్దిగా వాటర్ పోసేయడమే అనమాట. వాటర్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు, కొంచెం ఎక్కువ థిక్గా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోవాలి, లూజ్గా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట. మీ పిల్లలు తినేదాన్ని బట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి మీరు. వాటర్ పోసిన తర్వాత అయితే కొద్దిగా మరిగాక కుక్కర్ పెట్టేసుకోవడమే అనమాట. కుక్కర్ పెట్టుకున్నాక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఆగాలన్నమాట. 5 to 6 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా ఇలాంటి ఫుడ్ వీడియోస్ కావాలన్నా, బేబీ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నేనైతే వాటిని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి, మనకైతే విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కట్టేసుకుని ఇదిగో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. మా ఓడికి కరెక్ట్గా సరిపోతుంది.